తండ్రి ఆస్తి తమ్ముడే అనుభవిస్తూ అడిగితే చంపుతానని బెదిరిస్తున్నాడని జిల్లా ఎస్పీ కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఎస్పీకి ఫిర్యాదు చేసిన గుంటూరు బ్రాడీపేటకు చెందిన బాధితుడు బొడ్డు రమణారెడ్డి. ఈ సందర్భంగా రమణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ బ్రాడీపేట 4/17లో ఉన్న సుబ్బారెడ్డి కాంప్లెక్స్ తన తండ్రి కట్టించాడని చెప్పారు. తన తండ్రి సుబ్బారెడ్డికి 3 కుమారులు 2 కుమార్తెలు ఉన్నారని, వారిలో తాను పెద్దవాడినని చెప్పాడు. తన తమ్ముడైన బొడ్డు గోపాల్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి ఇద్దరు ఒకటే. తన తండ్రి కట్టించిన కాంప్లెక్స్ షాపుల అద్దె డబ్బుల్ని తనకివ్వకుండా వాళ్లే తీసుకుంటున్నారని అన్నారు. గత 13 సంవత్సరాలుగా నెల వచ్చే 2 లక్షల రూపాయల అద్దె డబ్బులు వాళ్లే తీసుకుంటున్నారని, నేను అడిగితే చంపేస్తానని బెదిరిస్తున్నారని వాపోయారు. తనకు వయసు 73 సంవత్సరాలని, నువ్వు చస్తే ఏడ్చే వాళ్ళు ఎవరూ లేరని, ఆస్తి మాకే వస్తుందని, నీకిచ్చే ప్రసక్తి లేదని, అవసరమైతే చంపేస్తామని దుర్భాషలాడుతున్నారని తెలిపారు. ఈ విషయంపై ఎస్పీని కలిసి తనకు రక్షణ కల్పించి న్యాయం చేయాలని, తనకు రావాల్సిన అద్దె డబ్బుల్ని ఇప్పించాలని కోరినట్లు వెల్లడించారు. మా నాన్నగారి పేరు సుబ్బారెడ్డి. మా నాన్నగారు బిల్డింగ్ పెట్టించారండి. సుబ్బారెడ్డి కాంప్లెక్స్ అని బిల్డింగ్ పెట్టించారండి. మాకు 2013 నుంచి ₹1 కూడా ఇవ్వటం లేదండి. నెలకు అద్దెలు 2 లక్షల పైన వస్తాయండి. అయినా కూడా ఆ 2 లక్షలు మొత్తం మా తమ్ముడు గోపాలరెడ్డి తీసుకుంటూ నాకు ₹1 కూడా ఇవ్వటం లేదు అని అంటున్నాడండి. అదేమని షాపులోనే మా తమ్ముడిని అడిగితే మీకు ఇచ్చేది లేదు, మీరేం చేసుకుంటారు, మీ దిక్కున్నోడికి చెప్పుకొని అని చెప్పి బెదిరిస్తున్నారండి. మన 6వ తారీఖు నాడు నేను, మా భార్య, మా చెల్లెళ్ళు, మాకు తెలిసిన వాళ్ళు ఒక 3 కలిసి అక్కడికి వెళితే నన్ను నెట్టి నా పైన పట్టాపురం పోలీస్ స్టేషన్లో దొంగ కేసు పెట్టి మీ అంతా చూస్తానని చెప్పి బెదిరిస్తున్నారండి. మాకు బతికే ఎప్పుడేం చేస్తాడో భయంగా ఉందండి. అందువల్ల మాకు ఒక రక్షణ కలిగజేసి మాకు 10 సంవత్సరాల నుంచి ఇవ్వాల్సిన అద్దెలు ఇప్పించి మాకు న్యాయం చేయించవలసిందిగా మిమ్మల్ని ప్రార్థన చేస్తున్నానండి. నాకు పిల్లలు లేరండి. ఇప్పుడు నా వయసు 73 సంవత్సరాలు. పిల్లలు లేని కారణంగా ఇప్పుడు మళ్ళీ హైకోర్టులో కేసు పెడితే అక్కడ 7-8 ఏళ్ళు జరుగుద్ది, ఈ లోపు నువ్వు చనిపోతావు, ఆస్తి మొత్తం నేనే తీసుకుంటానని ఒక దుర్మార్గపు ఆలోచనతో ఉంటున్నాడండి. మొత్తం చెబుతానే ఉన్నాడు, 10 ఏళ్ళ దాకా నువ్వు ఎట్లా కొనవన్నా, నీకు పిల్లలు లేరు, ఈ ఆస్తి మొత్తం నేనే తీసుకుంటున్నానని చెప్పి తెలిసిన వాళ్ళకి చెబుతున్నాడండి. నీకేం కావాలి? నాకు ఇప్పుడు ఈ 10 సంవత్సరాల నుంచి ఇవ్వాల్సిన అద్దెలో నాకు ప్రాణరక్షణకు మీరు సహాయం చేయవలసినదిగా పోలీసు వారిని